మైక్ ఎవరి చేతిలో ఉంది, క్వశ్చన్ అడగచ్చు. యా, హాయ్ నరేష్ కొంచెం గారు. ఒక్క స్టెప్ ముందుకు రారా, అడగండి. దిస్ ఇస్ రాణి అండి. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ సిరీస్. థ్యాంక్ యూ సో అండి. చాలా బాగుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని కూడా చాలా బాగా అంటే ఆడియన్స్కి ఏమవుతుంది అనే క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐఎఫ్ఎఫ్ఐలో మీరు వెళ్ళడం జరిగింది. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అదే ఇందాక అంటున్నా, వాళ్ళందరూ అడిగారు అక్కడ, నాకేం తెలియదు దాని గురించి. అంటే వింటమే కానీ అంటే అది ఎంత ఐ డోంట్ నో, జస్ట్ వెళ్ళాను, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, నేను నార్మల్గా షర్టు ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోయాను, అంతా రెడీ అవ్వాలని వెళ్ళాలని నాకు తెలియదు. సో అదొక రెడ్ కార్పెట్, దానికి ఒక ప్రెస్టీజియస్ థింగ్ ఉంటుందని నాకు తెలియదు. సింపుల్గానే వెళ్ళిపోయాను నార్మల్గా ఇలా ఎలా వచ్చానో. బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఎందుకంటే అక్కడ చాలామంది లైక్ మన లాంగ్వేజ్ తెలియని వాళ్ళందరూ ఆ షోకి వచ్చారు. ఆల్మోస్ట్ ఆ థియేటర్ మొత్తం ఫిల్ అయిపోయింది యాక్చువల్గా. వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యా, మేఘా గారు. యాక్చువల్లీ నాకు అక్కడ వెళ్ళాలని కాలేజ్ డేస్ నుంచి ఐ ట్రై టు గో బట్ ఐ కుడెంట్. సో నా వెబ్ సిరీస్కి ఐవ్ గాన్ దేర్ అండ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఇట్ వాజ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ అని చెప్పవచ్చు. ఐ రియలీ లైక్డ్ ఇట్. నరేష్ శ్రీ గారు, వికెట్ కాపీ ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. అలాగే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా చాలా ఎంగేజింగ్గా తీశారు. సో ఈ సీన్ పర్టికులర్ ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు స్క్రిప్ట్ని చాలాసార్లు చదువుంటారు, ఐ మీన్ బంచ్ ఆఫ్ టైమ్స్ రీడ్ చేసి ఉంటారు. అవును. చేసినప్పుడు ఏదైనా పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ రోల్ నేను కనెక్ట్ అవుతానని డైరెక్టర్ మేము ఎలా కన్విన్స్ చేశారు? లేదండి, అంటే ఐ మీన్ ఆ స్టోరీలోనే ఆ స్ట్రాంగ్నెస్ ఉంది బేసిక్గా. అంటే ఎవ్రీ పాయింట్ ఆడియన్ ఎంగేజ్ చేసే హుక్ చాలా ఉంది యాక్చువల్గా. నేను ఫ్రాంక్లీ అడిగింది ఏంటంటే, సినిమా చేయొచ్చు కదా అని అడిగాను నేను. ఇది ఒక సినిమా చేయొచ్చు కదా, సినిమా విల్ హ్యావ్ ఎ వెరీ అని అడిగాను కానీ, బట్ వాళ్ళు జీకి కట్టుబడి ఉండి దీన్ని సిరీస్ చేశారు. బట్ ఇట్స్ అ వెరీ వెరీ ఎంగేజింగ్, ఎందుకంటే ఇట్స్ అ వెరీ గుడ్ డ్రామా. అంటే నేను ఎలా చూశానంటే ఈ సిరీస్ని అయితే ఒక చందమామ కథలా చూశాను. బేసిక్ ఒక చందమామ కథ, ఒక చిన్నప్పుడు మనకి మోగ్లీ చూసినప్పుడు, ఒక దూరదర్శన్లో కూర్చుని చూస్తున్నప్పుడు ఒక ఫీల్ ఉండేది కదా, మిస్టీరియస్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ ఫీల్ నాకు క్రియేట్ చేసింది అనమాట. సో మెగా కాస్ట్ వర్కింగ్ ఎలా ఉంది మీకు? అంటే ఆవిడ పొటెన్షియల్ క్యారెక్టర్ ఉందా ఈ రోల్లో? అంటే ఆ రోల్ ఎంతవరకు చేసిన న్యాయం చేసింది అనుకుంటున్నారు? అంటే మీరు ఆల్రెడీ చెప్పారు ఆవిడ నాకు క్రష్ అని చెప్పి, ఎలా అనిపించింది యాక్టింగ్ చేసినప్పుడు? అంటే అప్పుడు ఇప్పుడు పెళ్ళైపోయింది, అలాంటి ఏం లేవు. సో బేసిక్గా లక్ష్మి క్యారెక్టర్ లేకపోతే 3rd ఎపిసోడ్ లేదండి. బేసిక్గా తను ఒక మేజర్ హింట్ ఇస్తుంది. ఆ హింట్ లేకపోతే రామకృష్ణకి దెర్ ఇస్ నో, వాడికి ఏ వే దొరకదు అనమాట. హీ లాక్ దేర్. సో షీఈ్ ద మేజర్ కీ అనమాట ఆ 3rd ఎపిసోడ్ ముందుకు వెళ్ళడానికి. ప్రదీప్ గారు అండ్ దేశరాజ్ గారు, నా క్వశ్చన్ మీ ఇద్దరికండి. యాక్చువల్గా మీరు సర్వం శక్తిమయం అనే ఒక అద్భుతమైన ఇది చేసిన తర్వాత మీ దగ్గరకు చాలా స్క్రిప్ట్లు వచ్చుంటాయి, లేదు మీరు కూడా వెతుకుంటారు. మీరు ఎందుకు ఇదే చూజ్ చేసుకున్నారు? మీ ప్రశ్న అండి. దేశరాజ్ గారు, అంటే ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ దొరికినప్పుడు ఎవరైనా స్వార్థంతో ఒక డైరెక్టర్గా టర్న్ అవుదామనే ఇది ఉంటుంది కదా, మీరెందుకు ఆ డైరెక్టర్కి ఈ స్క్రిప్ట్ ఇచ్చారు? ఫస్ట్ సర్వశక్తిమైన తర్వాత ఇది ఎలా చూస్ చేసుకున్నాను అంటారండి. అదే ఇందాక చెప్పినట్టుగా రామ్ సార్తో ఎప్పటి నుంచో చేయాలండి. అంటే ఈ మీ ముగ్గురం కలిసి 2 ఇయర్స్గా అనుకుంటున్నాం, అవ్వలేదు. అండ్ సర్వశక్తిమైన తర్వాత ఆయన ఈ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అంటే స్పాన్ చాలా పెద్దది, అంటే దీన్ని సినిమాగా తీస్తే ఎంతైనా పెట్టచ్చు. అంత అద్భుతమైన రైటింగు, ఆ పాత్రలు, లేకపోతే ఆ వరల్డ్ బిల్డింగు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఛాలెంజ్ ఫర్ డైరెక్టర్ నాకు అర్థమైపోయింది. అంటే ఇది నేను కరెక్ట్గా డిసిప్లిన్డ్గా చేయగలిగితే ఐ కెన్ డూ ఎనీ అదర్ స్టోరీ ఆల్సో అని చెప్పి నేను ఫిక్స్ అయ్యా. సో అందుకు ఇమీడియట్గా చెప్పగానే యాక్సెప్ట్ చేశానండి. అలా ఏం లేదండి, ఇది కథ రాసుకున్నాక ఫస్ట్ జీకి చెప్పాను, జీ యాక్సెప్టెడ్ యాజ్ అ వెబ్ సిరీస్. అప్పుడు ఏంటంటే ఇలాంటి కథ చాలా పెద్ద కథ, ఇది ఆల్మోస్ట్ 4 hours దాకా వస్తుంది కాంటెంట్ అండ్ వెరీ పీరియాడికల్. సో ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు అయితే ఇట్ విల్ టేక్ టు నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ డెబ్యూటెంట్ కంటే ఎంతైనా కొంచెం మనం చూసుకొని. సో ఆ డిస్కషన్లో జరుగుతున్నప్పుడు ప్రదీప్ గారు మాకు ఎప్పటి నుంచో తెలుసు, హీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. అండ్ సర్వం శక్తిమయం చూసాక ఒక మైథలాజికల్ పాయింట్ని, ఆ ఎమోషన్ని ఆయన చాలా బాగా తీసుకెళ్తారు. సో ఐ ఫెల్ట్ హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అక్కడి నుంచి వీ ట్రావెల్ టుగెదర్. అంటే మిమ్మల్ని డైరెక్టర్గా చూడొచ్చా ఫ్యూచర్లో, ఈ రైటర్గానే కంటిన్యూ అవుతుంది? అదంటే అది రామ్ తలూరి గారి చేతిలో ఉండండి, మరి ప్రొడ్యూసర్ గారు. సో జనరల్లీ ఇట్స్ చెప్పలేమండి, ఒక రాసుకునే కదా మనల్ని డైరెక్టర్ అని చేయొచ్చు, రైటర్ అని చేయొచ్చు. వీ హ్యావ్ టు గో విత్ ద పాత్. నరేష్ గారు, దిస్ ఇస్ విజయ్ అండి. హలో అండి.
సార్ టూ సిరీస్ చూసాము, చాలా బాగుంది. అంటే క్యూరియాసిటీ అయితే పెంచారు. థర్డ్ సిరీస్లో అంటే ఏమవుతుంది అని చూడాలని ఇంట్రెస్టింగ్ అయితే పెంచినారు. డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు, అండ్ మీ పాత్ర కోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారండి? సో బేసిక్గా నాకు నరేషన్ చేసింది దేశ్ రాజ్ అండి. దాని తర్వాత క్యారెక్టర్ ఎలా ఉండాలి ఏంటన్నది ప్రిపేర్ అయ్యింది ప్రదీప్తో అయ్యానమాట. బేసిక్గా మేము ఫస్ట్ ఏమనుకున్నాం, ఒక డిటెక్టివ్ బాగా విటీ కామెడీ కొంచెం పుష్ చేద్దామా అని అనుకుని స్టోరీలో డీప్గా వెళ్ళే కొద్దీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మదర్ ఎమోషన్స్ ఉన్నాయి, నేను ఓవర్ వెళ్ళకూడదు, దెర్ ఇస్ అ లిటిల్ కన్స్ట్రక్షన్ అనమాట క్యారెక్టర్కి. సో ఒక సబ్టెల్ ఉండాలి, జోక్ చేసినా అది జోక్ వేసినట్టు ఉండకూడదు అనమాట ఆ క్యారెక్టర్. సో అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని అండ్ నాకు తెలంగాణ రాదనమాట బేసిక్గా. ఐ టుక్ కేర్. నేను దేశరాజ్ని అడిగి ప్రతిరోజు సెట్లో ఉన్నప్పుడు ఏ వర్డ్ ఇట్లా స్పీకింగ్ ఓకేనా, ఒకవేళ ఏమైనా చిన్న తప్పు అయినా డబ్బింగ్లో కరెక్షన్ చేసుకోవచ్చు, ఇలాంటివి యాక్చువల్గా జాగ్రత్తగా యా. అండ్ ఐ ట్రై టు యాజ్ చాలా ఎక్కువగా తక్కువ కాదు, చాలా బ్యాలెన్స్డ్గా యాక్ట్ చేయడానికి ట్రై చేశాను. మరి అది ఆడియన్స్ చెప్పాలి. ఒక్క నిమిషం. వెయిటింగ్ అండి Yo- ఇన్ థియేటర్ ఇన్ Z5. యా, Z5లో అండి అలవాటు అయిపోతుంటుంది మూవీస్ అండ్ థియేటర్ డెఫినెట్లీ. యువర్ క్వశ్చన్ టు ఎవరికండి? ప్రదీప్ గారు. ఓకే, మేఘా గెటింగ్ లేట్ serious యాక్చువల్లీ. 1 సెకండ్ అండి. ప్రదీప్ గారికి క్వశ్చన్ అడగబోయే ముందు తనకి ఫ్లైట్ ఉంది, సో అందుకని మనం మేఘాని పంపించేద్దాం. థ్యాంక్ యూ మేఘా అండ్ విష్ యూ గుడ్ లక్. 28న వికెట్ కవేలో చూద్దాం మనం మేఘా పర్ఫార్మెన్స్ని, డెఫినెట్లీ ఎంజాయ్ చేద్దాం. ఓకే, విల్ కంటిన్యూ అండి. ఓటీటీ సిరీస్ అనగానే మినిమం ఒక 5-6 లాంగ్వేజ్ రిలీజ్ చేస్తారు. మీరు ఓన్లీ తెలుగు తమిళ్లో ఎందుకు రిలీజ్, ఇంకా ఎక్స్ట్రా లాంగ్వేజ్ ఎందుకు యాడ్ చేయలేదు? ఈయన అడగాలండి, అది వాళ్ళ కాల్ అది. సో మేము కూడా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇఫీ గోవాలో కూడా ఎక్కువ నార్త్ పీపుల్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు అక్కడ. సో హిందీ డెఫినెట్గా, బెంగాలీ, మరాఠీ, జీ ఆల్సో స్ప్రెడ్ అక్రాస్ మరాఠీ, బెంగాలీ వాళ్ళది చాలా పెద్ద నెట్వర్క్ కాబట్టి ఐ రిక్వెస్ట్ జీ పీపుల్, అనురాధ మేడంని, దేశరాజ్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి, సో ఐఎమ్ షూర్ దెల్ డూ. మన తెలుగు తమిళ్ అయిపోయిన తర్వాత దెల్ డెఫినెట్లీ డూ ఇన్ అదర్ లాంగ్వేజెస్. నరేష్ అగస్త్యన్, అంటే మీకు హీరో క్యారెక్టర్ కాకుండా ఏదో చిన్న క్యారెక్టర్ కూడా నచ్చిందని చెప్పారు స్టోరీ. అవును. అంటే దేనికండి? అంటే బేసిక్గా నేను హీరో అలా అని చూడను. నీకు లాస్ట్ టైం చెప్పినట్టున్నాను నేను, అంటే ఫిలింలో 2 రోల్స్ చూస్ చేసుకుంటా. అంటే అది నా ఇది, ఒకటి ప్రాబ్లమ్ అన్న క్రియేట్ చేయాలి, ఒకటి ప్రాబ్లమ్ అన్న సాల్వ్ చేయాలి. ఈ 2 రోల్ తప్ప నేను ఏం చేయను ఇంకా. డిటెక్టివ్కి సైకాలజిస్ట్కి ఏమైనా రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కళ్ళతో చేయొచ్చు, దూరం నుంచి చేయొచ్చు. యా, అది మనసుకు మాత్రం తగులుతుంది అనమాట. సో థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్. అంటే ప్రొడ్యూసర్ గారు చూస్తే, ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళందరూ మీతో లవ్లో పడిపోతున్నారు, ఏంటిది అర్థం కావట్లేదు. అది వాళ్ళనే అడగాలండి మీరు. అదే ఇది, అంటే మీలో ఏం చూసారు వాళ్ళు? ఐ డోంట్ నో, మేబీ పక్కనే ఉన్నారు కదా డైరెక్టర్ గారు. చెప్పండి ఆయనకి. మీరు కూడా 2 days ఆయనతో ట్రావెల్ చేయండి, మీకు అర్థం. ట్రెక్కింగ్కి వెళ్ళారా? ఏదండి? ట్రెక్కింగ్కి వెళ్ళారా ఆయనతో? నేను వెళ్ళలేదు, బట్ సెట్లో ఉన్న చాలు, ట్రెక్కింగ్ అక్కర్లే. యూ లవ్ హిమ్. యా. సో మీరైతే స్క్రీన్ మీద ఆయన పర్ఫార్మెన్స్ని అయితే లవ్ చేస్తున్నారు కదా, పర్సనల్గా ట్రావెల్ చేస్తే ఆయన కూడా లవ్ చేస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మీ క్వశ్చన్స్కి. అండ్ 28th నవంబర్ Z5 అదే అనమాట అడ్డా, అక్కడే చూడొచ్చు వికట కవిని. అండ్ ఆ వరల్డ్లో ఎంటర్ అయిపోండి, దాన్ని అమేజింగ్గా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్ వికట కవి టీం అందరికీ. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ సో మచ్.